యెహోషువ గ్రంథం వాక్య ధ్యానం కొరకు యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 6 నుండి 12 వచనాల వరకు నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 6 నుంచి 12 వచనాలు, పేజీ నంబర్ 181. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందస్సము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింప చేయనట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు, ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయదు అని ప్రార్థింపగా యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపియుందువు. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలవలేక తమ శత్రువులు ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. దేవుడు ఈ మాట ద్వారా మనందరితో మాట్లాడునుగాక. అందరు ప్రార్థన చేద్దాం. ఆకాశముదు ఆసీనుడు వాక్యమై ఉన్న దేవుడు, ఆయనే వాక్యమై ఉన్నవాడు, ఆయనే ప్రకటించువాడు, ఆయనే గ్రహింప చేయవాడు, ఆయనే ఒప్పింప చేయవాడు, ఆయనే మనల్ని పరిపూర్ణులుగా చేయగలిగిన వాడు. ఆయన కొరకు ఆయన సన్నిధిలో మొర్ర పెడదాం. ప్రభు అన్ని సన్నిధి కావాలయ్యా. నిలబడినది మనుషుడే కానీ వాక్యమైనది మీరే. అల్పదాసుని నీ ఆత్మచేత నింపండి, అభిషేకించండి. నీ కృపకు అప్పచెప్పుకుంటున్నాను నాయన. నీ కృప చొప్పున నన్ను వాడుకోండి. నీ ఆత్మచేత నింపండి, అభిషేకించండి. బోధిస్తున్న నాకు, వినుచున్న నీ బిడ్డలకు అవసరమైన సర్వోత్తమమైన ఉపదేశాన్ని విడుదల చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను. విననీయకుండా చేస్తున్న దుష్ట శక్తులు, వాక్య విడుదల కాకుండా ఆటంకపరుస్తున్న అభ్యంతరాలు యేసు నామములో లయపరచబడునుగాక, కాలిపోవునుగాక. నీ వాక్యము ద్వారా సంఘము లోతైన అభిషేకముతో నింపబడునుగాక. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. బిగ్గరగా స్తోత్రం చెప్దామా? గట్టిగా స్తోత్రం చెప్పాలి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిస సంఖ్యల మధ్య మ్రగ్గుతూ ఉన్నప్పుడు వారు చేసిన ఆర్తధ్వనులను, మూల్గిన మూల్గులను, వారి ప్రార్థనను, కన్నీటిని చూసిన దేవుడు ఇశ్రాయేలీయుల మధ్యకు దిగి వచ్చాడు. వారిని ఐగుప్తు నుంచి విడిపించడానికి ఒక నాయకుడిని, రక్షకుడిని, దైవజనుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పేరు మోషే. ఈ మోషే ద్వారా దేవుడు ఎన్నో సూచక క్రియలు చేశాడు, తెగుళ్ళు పంపించాడు. తద్వారా ఫరో యొక్క పరివారాన్ని, ఐగుప్తు మొత్తాన్ని భయపెట్టి ఇశ్రాయేలీయుల్ని తమకు తామే పంపించేటట్టుగా దేవుడే వారి మధ్య సంచరించాడు. మొత్తానికి ఐగుప్తు రాజధాని అయినటువంటి రామసేసు మొదలుకొని నెబో పర్వతం వరకు మోషే దిగ్విజయంగా ఎన్నో అద్భుతాల మధ్య, ఆశ్చర్యక్రియల మధ్య, కని విని అన్నడు చూడని
అబ్బురపరిచే ఎన్నో దేవుని కార్యాల మధ్య నడిపించాడు. మోషే ముదుసలి వయసుకు వచ్చాడు. మోషేకు ఒక దిగులు పట్టుకుంది. అదేంటంటే, నేను పెద్దవాడిని అయిపోయాను, చావసిద్ధమైన అవసాన దశకు వచ్చాను, ఇప్పుడు నా ప్రజల బాధ్యత ఎవరిది? దిగులు పడుచున్న మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఇశ్రాయేలుని నడిపించడానికి ఆత్మచేత నిండుకొనిన నీ పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువను ఎన్నుకొన్నాను అని నాయకత్వ బాధ్యతలు మోషే నుండి యెహోషువకు దేవుడు బదిలీ చేశాడు. యెహోషువ మోషే నాయకత్వాన్ని కళ్ళారా చూసినటువంటి పరిచారకుడు. అంత మహానాయకుడు నడిపించినటువంటి మహా సైన్యాన్ని నేను ఎలా నడిపించగలను? నా శక్తి, యుక్తి, భక్తి, సామర్థ్యం చాలదు కదా. ఇది యెహోషువ భయం. భక్తిపరుడే కానీ అతనిని నిలువెల్ల భయం ఆవరించింది. కారణం ఏంటంటే, మోషే నాయకత్వాన్ని దగ్గరుండి చూసిన యెహోషువ ఆ స్థాయిలో నడిపించలేడని ఒక భయం ఆవరించింది. అప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడి ధైర్యపరిచి ఓదార్చాడు. నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నీకు కూడా తోడై ఉంటాను. ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడాడో దేవుడు, కృంగిపోయిన యెహోషువ ధైర్యపరచబడి తన తలను లేవనెత్తుకొని నాయకత్వ బాధ్యతలను ధైర్యంతో కొనసాగించడానికి నిలబడినప్పుడు ప్రజల నుంచి అనేకమైన వ్యతిరేకతలు వచ్చినాయి, ప్రతికూలతలు వచ్చినాయి. దేవునికి ప్రార్థన చేశాడు యెహోషువ, ప్రభువా, నీవేమో నన్ను ధైర్యపరిచావు, నడిపిస్తానని వాగ్దానం చేసి అభయం ఇచ్చావు. కృంగిన నేను లేవనెత్తబడి నడవడానికి సిద్ధమయ్యాను, నడుం కట్టుకున్నాను. ప్రజలు చూస్తే నన్ను చులకనగా చూస్తూ ఉన్నారు, నాకేం అర్థం కావట్లేదు అని యెహోషువ దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేడు నేను నీ ప్రజల ఎదుట, వారి కన్నుల ఎదుట ఘనపరచబోతున్నాను అని వాగ్దానం చేసి నడిపించడం ప్రారంభించిన తర్వాత మోషే జీవితంలో ఎర్ర సముద్రం దాటినట్టుగానే యెహోషువ జీవితంలో, నేతృత్వంలో ప్రజలందరూ చూస్తుండగానే యోర్దాను దాటారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిజంగా ఆ యోర్దాను దాటిన సన్నివేశాన్ని, అనుభవాన్ని అనుభవపూర్వకంగా రుచి చూచిన లక్షలాది ప్రజలు అనుకున్నారు, ఎర్ర సముద్రం దాటడం గొప్ప విషయం అని, మోషే గొప్ప నాయకుడని మనం అనుకున్నాం. అయితే మోషేకి తోడై ఉన్న దేవుడే మన యెహోషువకు తోడై ఉన్నాడు కాబట్టి యెహోషువ కూడా మోషే అంతటి వాడే అని ఘనపరచడం ప్రారంభించారు. యోర్దాను దాటారు. తర్వాత ఎరుకో మిగిలింది. ఎరుకో చుట్టూ మొత్తానికి 6 సార్లు తిరిగారు. 7వ సారి 7 మార్లు తిరిగారు. 7వ రోజు మొత్తానికి యెహోషువ నాయకత్వంలో యెహోషువ ప్రజల ఎదుట ఆ యొక్క ఎరుకో నిలవలేకపోయింది. ప్రజలందరూ అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, మోషేకి తోడై ఉన్న దేవుడు యెహోషువకు కూడా తోడై ఉన్నాడు. దేవుడే గనక యెహోషువకు తోడై ఉండకపోతే మనం యోర్దాను దాటలేం, ఎరికో కూడా దాటలేం. అనుకున్నటువంటి ఈ టైంలో ఒక అనౌన్స్మెంట్ వినబడుతుంది. మరలా మనము హాయి పట్టణాన్ని జయించాలి. అప్పటికే యోర్దాను దాటి ఎరికోను కూల్చి విజయ పరంపరలో కొనసాగుతున్నటువంటి ఇశ్రాయేలీలు చాలా ధైర్యంగా హాయి పట్టణాన్ని జయించేస్తాం అని అనుకున్నారు. హాయి పట్టణాన్ని జయించేటువంటి క్రమంలో యెహోషువ ఆ పట్టణాన్ని చూడడానికి వేగుల వారిని పంపించాడు. ఆ పట్టణం అంతటిని చుట్టుముట్టినటువంటి వేగుల వారు చెప్పినటువంటి మాట ఏంటంటే యెహోషువకి, అయ్యా, ఆ పట్టణాన్ని జయించడానికి మన సైన్యం అంతా అవసరం లేదు,
కేవలం ఒక 3,000 మంది అయితే సరిపోతారు. ఎందుకు అనవసరంగా ఇప్పటికే ప్రయాణాల మీద ప్రయాణం చేసి యుద్ధాల మీద యుద్ధాలు చేసి అలసిపోయిన మన ప్రజల్ని బాధ పెట్టడం అంత అవసరం లేదు అని యెహోషువ కింద ఉన్న ఉపనాయకులు, సబార్డినేట్స్, ప్రజల నాయకులు చెప్పారనమాట. చెప్పినప్పుడు సరే, ఓకే, మీ ఆలోచన బాగుంది, నీ నిర్ణయం బాగుంది, ఓకే, ఇట్స్ గుడ్, ఫైన్ అని యెహోషువ 3,000 మందిని పంపిస్తే ఆ హాయి పట్టణంలో ఉన్న ప్రజలు, సైన్యం, ఈ 3,000 మంది ఇశ్రాయేలు సైన్యాన్ని తరిమి 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 కొట్టి 36 మందిని చంపారు. ఎంతమందిని చంపారు? ఇశ్రాయేలు సైన్యంలో 36 మందిని చంపారు. మిగిలిన సైన్యం అంతా తిరిగి వచ్చేసింది. వరుస విజయాలతో కొనసాగుతున్నటువంటి ఇశ్రాయేలు పాళెంలో ఆర్భాటం తగ్గిపోయి ఆవేదన ఎక్కువైపోయింది. గొల్లు పెడుతున్నారు. ఏంటి గొల్లు, ఏంటి వేదన, ఏంటి అరుపులు, ఏంటి కేకలు అంటే హాయి పట్టణాన్ని జయించలేక మనం ఓడిపోయాం అని తెలుసుకున్నారు ఇశ్రాయేల్ ప్రజలు. దేవుని మందస్సం ఎదుట యెహోషువ మరియు యెహోషువ క్రింద ఉన్న ఉపనాయకులు, ఇశ్రాయేలు పెద్దలు ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా ప్రార్థన చేస్తానే ఉన్నారు. వారి తలలు నేలను మోపి పిచ్చెక్కినట్టుగా వారి వస్త్రాలను చించేసుకొని నేల మీద ఉన్న ధూళిని తమ తల మీద పోసుకొని పిచ్చి వాళ్ళలాగా కేకలేస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు, ప్రార్థన చేస్తా ఉన్నారు. తలను నేలను మోపి, ఎందుకయ్యా మాకు అపజయం? ఎంతవరకు మేము నడిచి వచ్చాం, మళ్ళీ వెనక వెళ్లాల్సినటువంటి పరిస్థితి మాకు వస్తూ ఉంది. తిరోగమనం ప్రారంభించబడింది, పురోగతి ఆగిపోయింది. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు నేనేమి చెప్పాలా సమాధానం? యోర్దాను అవతలే ఉంటే చక్కగా ఆ పరిసర ప్రాంతాల్లో చక్కగా పచ్చిక బయళ్లలో ఆ నీరు తాగుతూ అక్కడ సేద్యం చేసుకుంటూ అట్లాగన్నా బ్రతికి ఒక కీర్తిని మూట కట్టుకునే వాళ్ళం కదా. ఇది అనవసరంగా దాటించి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అన్నట్టుగా యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, బాధతో, అపజయపు వేదనతో. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రార్థన చేస్తే సాయంకాలము దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. యెహోషువ, ఇన్ని విజయాలను ఇచ్చిన నేను ఈ చిన్న హాయి పట్టణాన్ని ఓడించలేనంటావా? యోర్దాను దాటించిన నేను, యెరికోని దాటి ఇక్కడికి ఎక్కి వచ్చిన మీరు ఈ విజయాన్ని చూడలేవా? ఎందుకని ఓడిపోయారు మీరు? ఎందుకని ఓడిపోయారు? యెహోషువ ఏమి అర్థం కానట్టు చూస్తున్నాడు. నిజంగా తనకి ఏమి అర్థం కాలేదు, ఏమి తెలియదు కూడా ఎందుకు ఇలా జరిగిందో. నేనేమని చెప్పాను? ఏం చెప్పారు దేవా? యెరికో పట్టణంలో బంగారం అయినా, వెండి అయినా, ఇనుమైనా, ఇత్తడైనా అది నాకు ప్రతిష్ఠితం, అది మీకు శపితమైనది, నాకు ప్రతిష్ఠితమైనది. అది నా ధనాగారంలోనికి రావాలి. ఎవరు కూడా దీనిని దొంగిలించడానికి కానీ, ఆశించడానికి కానీ, మీ సామానుల్లో పెట్టుకోవడానికి కానీ నేను అనుమతించను, ఇది నిషిద్ధం అని చెప్పాను లేదా? చెప్పారు దేవా. అయితే మీలో కొందరు వాటిని చూచి, ఆశించి, దొంగిలించి, బొంకి వారి సామానుల్లో పెట్టుకొని శపితమైన దానిని పాళెంలో పెట్టుకున్నారు. అందుకనే ఈ ఓటమి. ఈరోజు నా అంశం, ఎందుకు నువ్వు ఓడిపోతున్నావు? వై ఆర్ యు ఫెయిలింగ్? నీ ఆత్మీయ జీవితంలో ఇంతవరకు ఘన విజయాలను చూసిన నీవు ఎందుకు ఓటమి పాలవుతున్నావు? ఇన్నాళ్ళు నడిపించిన దేవుడు ఎందుకని నిన్ను నడిపించడం లేదు? గత కాలంలో విజయాలను చవి చూచిన నీవు ఎందుకని ఇప్పుడు అపజయము తలంపులతో నింపబడ్డావు? ఆగిపోతున్నావు, సాగలేకపోతున్నావు, ముందుకు వెళ్ళలేకపోతున్నావు, వెనక్కి మళ్ళుతున్నావు.
ఎందుకని ఓటమి? ఇంతకాలం నడిపించిన దేవుడు దూరమయ్యాడా? అన్యాయస్తుడయ్యాడా? పక్షపాతం కలిగిన వాడు ఉన్నాడా? శత్రువుల పక్షమున చేరాడా? నో. దయచేసి వినండి, ఈ పగటి వేళ నీవు కానీ నేను కానీ ఆత్మీయ జీవితంలో ఓడిపోతున్నాం, సాగలేకపోతున్నాం, ముందుకెళ్ళలేకపోతున్నాం. గత కాలంలో చవి చూసిన విజయాలకు దూరంగా బ్రతుకుతున్నాం అంటే కారణం ఏంటి? మనం పూర్ణ హృదయంతో నమ్మదగిన మాట, ఆయన నిన్న నేడు నిరంతరం మన విషయంలో మార్పు లేని వానిగా, పక్షపాతం లేని వానిగా, బాహుబలము తక్కువ కాని వానిగా, ప్రేమించటంలో దూరము కాని వానిగా, ప్రార్థనలు ఆలకించటంలో విఫలం కాని దేవునిగా ఇప్పటికీ మనతో ఆయన ఉన్నాడు. కొట్టాలి గట్టిగా హల్లెలూయా. స్టిల్ గాడ్ ఈజ్ విత్ యు. ప్రార్థనలు ఆలకించడంలో ఓడిపోలేదు నా దేవుడు. నీ కన్నీరు చూడడంలో విఫలం అవ్వలేదు నా దేవుడు. ఓటమి అంచులకు నిన్ను నెట్టడానికి ఆయన ఏమాత్రం ప్రయత్నం చేయని దేవుడు. నువ్వు ఓడిపోవటం ఆయనకి ఆనందం కాదు. నువ్వు విఫలమైపోవటం, పడిపోవటం, కృంగిపోవటం ఆయన దర్శనము కాదు. అయితే ఎక్కడ జరిగింది? వేర్ ఇస్ ఫాల్ట్? తప్పిదం దేవునిలో లేనే లేదు. స్తోత్రం. నీలో ఉంది, నాలో ఉంది, మనలో ఉంది. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. నీ ఓటమికి దేవుడు ఎప్పుడు కారణం కాదు. విజయాలకు కారణమైన దేవుడు ఎందుకని నిన్ను ఓటమికి అప్పగించాడంటే, కేవలం ఇక్కడ వ్రాయబడింది, ఇశ్రాయేలు జీవితానికి వద్దాం. హాయి పట్టణాన్ని, అంత మహా యోర్దానును దాటిన వారు, ఎగువ నుంచి వేగంగా ప్రవహిస్తున్న యోర్దానును దాటి వచ్చిన వాళ్ళు, ఏకరాశిగా మార్చిన వాళ్ళు, దుర్భేద్యమైనటువంటి ఎరుకో కూల్చివేసిన వారు ఎందుకని వాడిపోయారు? ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడే ఇస్తున్నాడు సమాధానం. మనం ఇంకెక్కడ వెతకాల్సిన అవసరం లేదు. కొన్ని కారణాలు ఉన్నాయి, అంత దీనిలోనే ఉంది మ్యాటర్. ఏమనుంది? 11వ వచనం, ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు. ఏంటి ఆ పాపం అంటే, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. వాట్ ఇస్ ద సిన్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్? దేవుని ప్రజల పాపం, తప్పిదం, వారి అపజయానికి కారణం. దేవుని చేత నడిపించబడుతున్నవాడు ఎప్పుడూ నిబంధనకి అంటు కట్టబడి ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా. దేవుని సేవ చేస్తున్న నేనైనా, విశ్వాసులైన మీరైనా, ప్రతి అడుగడుగున, ప్రతి స్థలములో, ప్రతి సందర్భంలో మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలి, విజయ పరంపరలో నడవాలి. విజయాల ఓట అయిన దేవుణ్ణి ఆస్వాదించాలంటే ఖచ్చితంగా మనం నిబంధనలో ఉండాలి. నిబంధనకు అంటుకట్టబడి ఉండాలి. నిబంధనను మీరే వారముగా ఉండకూడదు. నిబంధనను మీరారు వీరు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కవెనెంట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్? ఈ సందర్భంలో నిబంధన అంటే అర్థం ఏంటి అంటే, డివైన్ ఆర్డినెన్స్. డివైన్ ఆర్డినెన్స్ అంటే దైవికమైన ఆజ్ఞ. దైవికమైన ఆజ్ఞ. ఇది పరిశుద్ధ గ్రంథం, కరెక్టే. పరిశుద్ధ గ్రంథం 2 భాగాలు. ఒకటి గట్టిగా, 2 పాతదో కొత్తదో. 2 తీసేస్తే మిగిలిన పదం ఏంటి? ఇదేం పుస్తకం? దేవుని నిబంధనల పుస్తకం. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇట్స్ ఎ బుక్ ఆఫ్ కవెనెంట్. ఇట్స్ ద వర్డ్ ఆఫ్ కవెనెంట్ ఆఫ్ గాడ్. ఇది దేవుని ఆజ్ఞల
పుస్తకం. అలనాడు మోసే చేతిలో ఆజ్ఞల పలకలున్నాయి. ఈనాడు నీ చేతిలో ఆజ్ఞల పుస్తకం ఉంది. చెప్పాలి గట్టిగా, స్తోత్రం చెప్పండి. అలనాడు మోసే చేతిలో ఆజ్ఞల పలకలున్నాయి. ఈ రోజు నీ చేతిలో ఆజ్ఞల పుస్తకం ఉంది. దాని పేరు నిబంధనల పుస్తకం. చాలా మంది వాళ్ళ జీవితాల్లో ఓడిపోవడానికి గల కారణం, సఫలం కాకపోవడానికి గల కారణం, దేవుని నోటి నుండి జారీ చేయబడిన ఆత్మ సంబంధమైన లేకపోతే దైవికమైన నిబంధనని తుచ్చముగా తీసుకోవటం, లైట్గా తీసుకోవటం. ఏమైందట, మీరితే తప్ప, ఆజ్ఞను అతిక్రమిస్తే తప్ప, చేయకపోతే ఏమైందో ఈ పాస్టర్లు అట్టాగే చెబుతారులే. యెహోషువ ప్రకటించాడు, పాళెమంతటిని పిలిపించి లక్షలాది ప్రజల సముఖంలో చెబుతున్న మాట ఏంటంటే, నా ప్రజలారా, ఇది నా మాట కాదు, దేవుని మాట. ఎరుకోలో ఉన్నది అది బంగారమైనా, వెండైనా, ఇనుమైనా, ఎత్తడైనా ఇవన్నీ శపితమైనవి. ఎవరు కూడా మీ ఇళ్లలోకి తెచ్చుకోవద్దు, మీ గుడారాల్లోకి తెచ్చుకోవద్దు, మీ సామానుల్లో పెట్టుకోవద్దు, మీ పెట్టెల్లో ఉంచుకోవద్దు, వాటిని ఇంకేదో చేయించుకోవాలని ఆశించవద్దు. ఇది దేవుని ఆజ్ఞ. శాపగ్రస్తులు అయిపోతారు, నాశనం అయిపోతారని చెప్పాడు. ఇప్పుడు ఇల్లు ఎతికితే ఆకాను ఇంటిలో ఉంది. యెహోషువ అంటున్నాడు, అరే బాబు, ఎందుకు ఇలా చేసావు? దయచేసి నాతో చెప్పు. దేవుడు చేయొద్దని చెప్పాడు కదా, ఎందుకు నువ్వు ఇలా చేశావు? మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? దేవుడు ఒక వ్యక్తిని అంత సర్వసాధారణంగా నాశనం చేయడు. దేవుడు ఒక వ్యక్తిని అంత తేలిగ్గా అవమానానికి అప్పగించడు. దేవుడు ఒక వ్యక్తిని అంత సునాయాసంగా అపజయానికి అప్పగించడు. ఒక మాట, మనకు సిగ్గు శరం లేదు కానీ దేవుడు రోషం కలిగిన దేవుడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఓడిపోయిన నీకు నాకు సిగ్గు శరం లేకపోయినా, ఎవడురా మీ దేవుడు అంటే ఎవరి పేరు చెబుతాం మనం? ఆయన పేరే చెప్పాలి. ఎవరికి అవమానం? ఆయనకి అవమానం. కాబట్టి నీ అపజయం విషయంలో నీకు మెళుకు ఉన్నా లేకపోయినా ఎవరికి ఉంది? చెప్పాలి గట్టిగా, పెద్దగా చెప్పు. దేవునికి ఉంది. మరి అంత తేలిగ్గా నిన్ను అపజయానికి అప్పగించాడంటే, నేను అవమానించబడినా పర్వాలా, ఈడు విజయానికి పాత్రుడు కాదు, వీడిని నేను సెట్ చేయాలా, ఈ మనిషిని నేను తిరిగి పునరుద్ధరించాలా, క్రమపరచాలా అని దేవుడు అవమానానికి అప్పగిస్తాడు. కొన్నిసార్లు దేవుడిచ్చినటువంటి ఆ సమయాలు, ఆ సందర్భాలు, అవకాశాలు, ఆ కృపని కోల్పోయావనుకో, ఇక నేను వదిలేస్తాడు. ఇట్స్ ఎ వెరీ డేంజరస్ స్టేటస్ ఇన్ ఎ క్రిస్టియన్ లైఫ్. ఒక క్రైస్తవుని జీవితంలో ఒక ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటో తెలుసా? మనుషులు వదిలిపెట్టడం కాదు, ఆస్తులన్నీ పోవడం కాదు, రోగం రావడం కాదు, మరణం కూడా సమీపించడం కాదు, అసలు దేవుడే దూరం అవటం. దేవుడే దూరం అవటం. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? యెహోషువ ప్రార్థనను ఆలకించినటువంటి దేవుడు ఏమని చెబుతా ఉన్నాడో, వారు దొంగిలి బొంకారు అంటే అర్థం ఏంటి? అంత సామాన్యంగా దేవుడేమి వాళ్ళని నడిపించలా. బాయ్, మీ గుడారంలో ఉందా? లేదు కదా, పో. నీ పెట్టిలో ఉందా? లేదుగా అంటే లేదయ్యా. అందరు గుడారాలు వేసుకునేటప్పుడు అందరు చెప్పిన సమాధానం ఏంటి? యెహోషువకు కానీ పెద్దలు కానీ, మా ఇంట్లో లేదయ్యా, మా పెట్టిలో లేదయ్యా, మా గుడారంలో లేదయ్యా, మా సామానుల్లో లేదయ్యా, మేము నిజమే చదువుతున్నామయ్యా అంటే దొంగిలి ఏమయ్యారు వాళ్ళు? బొంకటం అంటే, బొంకంటే ఏంటి? అబద్ధం. బొంకారు అంటే దేవుడు ప్రారంభంలోనే వారికి ఒక అవకాశం ఇచ్చాడు. కొంతమంది భయపెట్టి తీసేసి ఉంటారు. ఎందుకు వచ్చిన బాధలే, అనవసరంగా తేకూడదు, తెచ్చాం కానీ భయం, పరిశుద్ధాత్మను పనిచేస్తూ ఉంటాడుగా భయం. అందరూ కొంతమంది తెచ్చే ఉంటారు, నాకు తెలిసి ఆశ ఉంటుందిగా మనిషికి. కానీ పరీక్షించే నాటికి
ఎందుకంటే ఇక్కడ వ్రాయబడిన మాట మీరు క్లియర్గా చదవాలి. ఇశ్రాయేలీయులు దొరికింది ఒకరి దగ్గర, కానీ దేవుడు చెప్తుంది ఏంటి? పేరు చెప్పొచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబం చెప్పొచ్చు. ఏం చెప్పాడు అంటే చాలామంది తెచ్చారు పాళ్యంలోకి అని మనం అర్థం చేసుకోవాలి. చాలామంది తెచ్చారు, వెండి బంగారం అన్నీ తెచ్చుకున్నారు చాలామంది, కానీ అనేకులు దేవునికి భయపడ్డారు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ ఆకాను మాత్రం భయపడలా. ఏం జరిగిందో చూద్దాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిబంధన విషయంలో మనందరికీ భయం ఉండాలా. దేవుడు ఇది చేయొద్దన్నాడు, చేస్తే నేను నశిస్తాను. ఇది చెయ్యమన్నాడు, చెయ్యకపోతే నేను నశిస్తాను. ఇది దేవుని మాట, మనుషుల మాట కాదు. నేను భయపడాలి. ఇట్స్ ఎ కవెనెంట్ ఫ్రమ్ గాడ్. నిబంధనను మీరితే ఎంత తోడైనా నిర్మూలం అయిపోతాడండి. గొప్పోడా చిన్నోడా కాదు, ఎలాంటి వాడైనా నిబంధన విషయంలో గనక మీరితే దేవుడు వాడిని వదిలిపెట్టడానికి ఏమాత్రం కూడా ఆలోచన చేయడు. ఒక స్థాయి దాటిన తర్వాత నశించిపోతున్న ప్రజలను చూచి నోవాహుతో ఒక నిబంధన చేశాడు, చెప్పాడు, బాబు నీ కొరకు నీ ఇంటి వారి కొరకు ఓడను సిద్ధపరచుకో, నేను మీ కుటుంబాన్ని రక్షిస్తాను. దేవుడు చెప్పిందేమో తన కొరకు, కానీ నోవాహుకున్న భారం నా వలె అనేకులు రక్షించబడాలి. అపహసించారు, అనేకులు అజ్ఞానిగా భావించారు, అనేకులు ఈయనకి పని బాట లేదులే, టాగే చదువుతాడులే అనుకున్నారు. కానీ తరాలు మారిన, యుగాలు మారిన, పర్వతాలు తొలగిన, ఆయన చేసిన నిబంధన విషయంలో తొలగిపోని దేవుడు. కొట్టు చాపట్లు స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అది ఆలస్యం అవుతుందేమో కానీ నిబంధన నెరవేర్పులోకి రాక మానదు. నిబంధనను మీరే దేవుడు కాదు, నిబంధనను కొట్టివేసే దేవుడు కాదు, నిబంధనను మరిచిపోయే దేవుడు కాదు. నోవాహు గురించి వ్రాయబడిన మాట, ఇంతమంది నన్ను చులకనగా చూస్తున్నారు కదా, ఎందుకు అవసరమా నాకు ఇది అని అనుకోలేదు. నన్ను ఒక పిచ్చోడిని చూసినట్టు చూస్తున్నారు, అవసరమా అని అనుకోలేదు. నన్ను అపహాసిస్తున్నారు, కృంగదీస్తున్నారు, సాయం చెయ్యలేకపోగా నిందలేస్తున్నారు, ఇది అవసరమా అని అనుకోలేదు. ఆయన దేవుని నిబంధన గురించి వ్రాయబడిన మాట, దేవుడు చెప్పింది అంత యావత్తు చేసెను. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నోవాహు దేవుని నిబంధన విషయంలో జాగరూకత కలిగిన వాడై ఓడను కట్టాడు కాబట్టి తను రక్షించబడ్డాడు, తన కుటుంబం రక్షించబడింది. తను చూస్తుండగానే కళ్ళ ముందున్న ప్రపంచం అంతా ఒకడు చాప చుట్టేసినట్టుగా నశించిపోతా ఉంది, కనుమరుగైపోతా ఉంది. ప్రభువా, ఎందుకు నాకు ఈ క్షేమం, ఎందుకు నాకు ఈ ఆశీర్వాదం, ఎందుకు నీ సన్నిధిలో నివసించే భాగ్యం అని నోవాహు కుటుంబం ఆ ఓడలో పరిశీలించుకుంటే, ప్రభుని స్తుతిస్తే వాళ్ళకి తేలిన ఫలితార్థం ఏంటంటే వారు నిబంధనలో నిలిచి ఆ ఆశీర్వాదానికి వారసులయ్యారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిబంధన విషయంలో రోషం కలిగి ఉండాలా. దేవుడు ఒకటి చెయ్యి అని నీకు చెప్పాడంటే అది చేసే విషయంలో ఆలస్యం వద్దు, నిర్లక్ష్యం వద్దు, అలసత్వం వద్దు, వేగిరపాటు కావాలా, వేగిరపాటు కావాలి. మన దేవుడు నిబంధనల దేవుడు. మనకిచ్చిన మాటలు నిబంధనలతో కూడిన మాటలు. ఒక వ్యక్తి నిబంధనలు నెరవేరిస్తే అతడు విస్తరిస్తాడు, అతడు ఆశీర్వదించబడతాడు, అతడు వర్ధిల్లుతాడు, అతని విజయాన్ని ఎవడు ఆపలేడు. అబ్రహాం చిత్తం ప్రభువా,
నువ్వెంతగానో ప్రేమిస్తున్నా నీ ఏకైక కుమారుడైన ఇస్సాకుని నాకు ఇస్తావా అని అడగలా, నాకు ఇవ్వు. ఇట్స్ ఏ డివైన్ ఆర్డినెంట్, దైవికమైన ఆజ్ఞ. ఇది కోరిక కాదు, ఏంటి చెప్పండి, ఆజ్ఞ. ఇట్స్ ఎ కమాండ్మెంట్. గుర్తుపెట్టుకోండి, దేవుడు గట్టిగా నిన్ను ఆజ్ఞాపించాడంటే అంతకంటే గట్టిగానే ఆశీర్వదిస్తాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుడు నిన్ను ఒక విషయంలో ఆజ్ఞాపించాడంటే అది ఆశీర్వదించడానికే తప్ప నీ నాశనము కోరి కాదు. నిన్ను విజయాలలో నడిపించడానికే తప్ప నిన్ను నాశనం చేయడానికి కాదు, నిన్ను మరుగు చేయడానికి కాదు. అది నీకు అర్థం అయింది, కొన్నిసార్లు అర్థం కాదు. అది ఇక్కడ రహస్యం. దేవుడు నిన్ను ఆజ్ఞాపించినప్పుడు అసలు ఎందుకు జరుగుతుందో కొన్నిసార్లు అర్థమైద్ది, అనేక సార్లు నీకు ఏమైందో అర్థం కాదు. అయినా అబ్రహాంలాగా సాగిపోవాలి నిబంధన విషయంలో. ఉదయాన్నే లేచాడు, ఏం లేవు సాకులు, వంకలు, కారణాలు, అభ్యర్థనలు, దేవునికి చెప్పడం ఆలోచనలు, ఏం నథింగ్. ఒకటే, నిబంధనను నెరవేర్చుటలో త్వరపడ్డాడంటే ఉదయాన్నే లేచాడు, గాడిదలు సిద్ధపరచుకున్నాడు, 3 దినాలు ప్రయాణం చేశాడు, మోరియా పర్వతంకి వెళ్ళాడు, పనివారిని అక్కడ ఉండమన్నాడు, ఇస్సాకుని తీసుకొని పోతా ఉన్నాడు. అప్పటికి ఇస్సాకు అడిగాడు, కొంచెం దూరం వెళ్ళగానే, నానా కట్టెలు ఉన్నాయి, ఖడ్గం కూడా ఉంది, నిప్పు ఉంది. వేర్ ఇస్ ల్యామ్? పశువేది? బలి పశువేది? అబ్రహాం చెప్పాడు, యెహోవాయే చూచుకుంటాడు అని అర్థం ఇచ్చే యెహోవా ఈరే అని చెప్పాడు. స్తోత్రం. ఆయనే చూసుకుంటాడు, ఆయనే సమకూరుస్తాడు, అది ఆయనకు సంబంధించిన విషయం. హల్లెలూయా. నిబంధన నెరవేర్చడానికి నువ్వు ఒక్క అడుగేస్తే 99 అడుగులు ఆయన చూసుకుంటాడు. గట్టిగా చెప్పాలా? స్తోత్రం చెప్పండి. యెహోవా ఈరే అంటే అర్థం, ఈ నిబంధన నెరవేర్చుటకు ప్రారంభించింది నేనే కానీ ముగించేవాడు ఆయన. దేవుడు నీకు అప్పగించిన నిబంధన విషయంలో ఒక వైరాగ్యం, రోషం, ఆసక్తి, వేగిరపాటు ఉండకపోతే నీ కాలం అంతా ఆలోచనలకే సరిపోయింది, ఊహలకే సరిపోయింది. ఊహల మేడలు నిలబడవు. నిబంధన మీరిన తర్వాత ఆయనే కడతాడు. యెహోవా ఈరే అని వెళ్ళిపోయాడు, బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు, ఇస్సాకును పరుండబెట్టాడు, కత్తిని ఎత్తాడు. పరలోకంలో ఉన్న దేవదూత ఆకాశములో నుండి వచ్చి మాట్లాడుతున్నాడు, అబ్రహామా ఆ చిన్నవారిని ఏమీ చేయొద్దు. దేవుడు అడిగినందుకు నీ పిల్లవారిని ఇవ్వడానికి వెను తిరగలేదు కాబట్టి నువ్వు నిజముగా దేవునికి భయపడుతున్నావు. చప్పట్లు కొట్టు పురుషులు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యు ఆర్ ఫియరింగ్ అబౌట్ కవరెంట్ ఆఫ్ గాడ్. నీకు దేవుని నిబంధన అంటే భయం ఉంది. కొన్నిసార్లు దేవుడు చేసిన వాగ్దానాలు, ఆయన చెయ్యమన్న నిబంధన పరస్పర విరుద్ధంగా కనబడినట్లుగా మనకి కనబడుతుంది. కానీ దేవుని చిత్తం వైపు ఏమి జరిగితే అది జరిగిద్దని మనం వెళ్ళగలిగితే ఆ వాగ్దానాలు నువ్వు నెరవేర్చడం చూస్తావు. దేవుడే స్వయంగా నెరవేర్పులోనికి తీసుకురావడం నువ్వు చూస్తావు. ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని చేస్తానన్న దేవుడు నిబంధన ద్వారా నిన్ను నశింప చేయడు. నిబంధన అనేది నీ వాగ్దానాలు దేవుడే స్వయముగా నెరవేర్చుటకు ఏర్పరచుకున్న ఒక విశాలమైన మార్గం. దేవుడు నీకు ఆల్రెడీ చెప్పిన ప్రతి వాగ్దానమును నెరవేర్చుటకు నీకు నిబంధన ఆయన చేస్తున్నాడు. నిన్ను నశింప చేయడానికి కాదు నిబంధన, నిలబెట్టడానికి. నిర్మూలన చేయడానికి కాదు నిబంధన, నిలబెట్టడానికి. దేవుని ప్రేమను అర్థం చేసుకో. ప్రభువా
నా ఓటమికి కారణం నేనే కానీ నువ్వు కాదయ్యా. నా అపజయాలకి కారణం నేనే కానీ నీకు పక్షపాతం లేదయ్యా. అప్పుడు అర్థం చేసుకున్నాడు. ఏయ్, తీసుకెళ్ళండి వాళ్ళని. ఎందుకు తీసుకున్నాడంట? అయ్యా నేను చూశాను, ఆశించాను, దొంగిలించి పెట్టుకున్నాను. ఆ గుడారంలో ఉంది. తీశారు. 200 తులముల వెండి, 50 తులముల బంగారపు కమ్మి, ఒక మంచి షేనార్ వస్త్రం. చూసి ఆశించి నశించిపోయాడు. తను, తన భార్య, తన పిల్లలు, తన పశువులు అన్నిటినీ కూడా లోయలోనికి తీసుకెళ్ళిపోయాడు. అందరు పాళెంలో ఉన్న ప్రతి ఒక్కడు రాయి పట్టుకొని కొట్టాడు. ఎప్పుడు దాకా కొట్టారు? రక్తశక్తం అయిపోయిన దేహంతో మృతులైపోయేదాకా, శవాలైపోయేదాకా, శవాల దెబ్బగా వారు మార్చబడేదాకా కొట్టారు. చనిపోయారు. అదే శవాల్ని రాళ్లతో పుచ్చిపెట్టేశారు. దాని పేరు అకోరు లోయ. అకోరు అనగా అవమానం, అపజయం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు నీకు అపజయమో తెలుసా? దేవుడు వద్దన్నదే చూస్తావు, దేవుడు వద్దన్నదే ఆశిస్తావు, దేవుడు వద్దన్నదే నీ ఇంట్లోకి తెచ్చుకొని పెట్టుకుంటావు. దేవుడు ఏదొద్దన్నాడో అది కనీసం చూడడానికి కూడా ఆశించని ప్రతిష్టలోనికి వచ్చుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దేని విషయంలో నిబంధన చేశాడో మన ఊహలలో, ఆశలలో కూడా రాకుండా మనము జాగ్రత్త కలిగి ఉందముగాక. చూపుతో ప్రారంభమైంది, ఆశతో పెనవేసుకుంటుంది, దొంగిలించాలనే మనసు కలుగుతుంది, దాని కొరకు ఎన్ని అబద్ధాలైనా చెప్పడానికి తెగపడుతుంది, చివరికి ఏదో ఒకటి కూర్చుకోవడానికి, సమకూర్చుకోవడానికి, దాచుకోవడానికి, ఏమీ లేనట్టుగా నటించడానికి కారణమైంది. కానీ అగ్ని జ్వాల నేత్రములు కలిగినటువంటి దేవునికి మరుగైనది నీ ఇంటిలో, నీ ఒంటిలో, మన జీవితాల్లో ఏది లేదు. చెప్పి మరిచిపోయేవాడు కాదు, మరపు లేని దేవుడు ఆయన. తన నిబంధనల విషయంలో ఆయన అన్నటన్నిటికీ తన భక్తులను పరిశీలిస్తానే ఉంటాడు, వెంబడిస్తానే ఉంటాడు, ప్రోత్సహిస్తానే ఉంటాడు. మీరిన వాళ్ళని నశింపజేయటానికి ఏమాత్రం ఆలోచన కూడా చేయడు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రభువా, వీడిని చంపేశారు కదా, ఇక యుద్ధానికి వెళ్ళండి. దేవుడు ఆలోచనలు ఇచ్చాడు. అన్నీ చెప్పడానికి కుదరదు, కానీ ఒక మాట చెప్తా. మొట్టమొదటిసారి హాయి పట్టడానికి మీదకి వెళ్ళేటప్పుడు ఎంతమందిని తీసుకెళ్లారని చెప్పాను. ఈ సెకండ్ టైం ఎంతమందిని తీసుకెళ్లారు తెలుసా? 30,000 మందిని. దేవుని కృప ఉందిగా, దేవుడు మాట్లాడాడుగా, ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందిగా. మరి గతంలో కంటే ఎక్కువ మంది ఎందుకు కావాలా? ఈరోజు దేవుడు నీకు ఒక పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడు. నీ శత్రువైన అపవాదిని ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద డెవిల్. ఒక సామెత ఉంది, పెద్దోళ్ళు చెప్పే సామెతలు భలే ఇష్టం నాకు. చెప్పనా? చిన్న పావునైనా, చెప్పాలి, చిన్న పావునైనా పెద్ద కర్రతోనే. ఎందుకు? చిన్న పావుకి చిన్న కర్ర చాలదా? పెద్ద పావుని ఎట్లాంటి కర్రతో కొడతావో చిన్న పావును కూడా పెద్ద కర్రతోనే. అంటే అర్థం ఏంటి తెలుసా? వాడికి 2-3 సార్లు కాదు, ఒక దెబ్బకి అయిపోవాలాడు. నీ ఎదుటున్న సమస్య చిన్నదైనా నీకున్న అభిషేకమునంతా వాడాల్సిందే. నీ ఎదుటున్న శత్రువు బలహీనమని నువ్వు అనుకుంటున్నావు, అది నీ వెర్రితనం. వాడి ప్లాన్స్ ఆడుకుంటే, వాడి తంత్రాలు ఆడుకుంటే, వాడి ఆలోచనలు వాడుకుంటే, అంత తెలివి తక్కువగా యుద్ధానికి వెళ్ళకూడదు. అంటే మిగిలిన సైన్యం ఏం చేయాలా? కూర్చొని తిని రెస్ట్ తీసుకొని కంఫర్ట్ జోన్లోకి వెళ్తావా?
మిగిలిన వాళ్ళందరూ తాగి తిని గుడారాలలో సుఖిస్తే దేవుని కార్యం ఏంటి జరిగింది? శత్రువుని తక్కువ అంచనా వేయొద్దు, నీ సమస్యని తక్కువ అంచనా వేయొద్దు, నీ ఎదుటున్నటువంటి ఒక శోధనని తక్కువ అంచనా వేయొద్దు. ఒక చిన్న సమస్య పెద్ద పెద్ద భక్తులను మృంగివేశాయి, ఒక చిన్న శోధన పెద్ద పెద్ద ప్రార్థనాపరులను మృంగివేశాయి. చిన్నదే కదా అని అనుకోవద్దు. చిన్నది నీ దృష్టికి చిన్నదేమో, దాని లోపల దాని వేరు దాని మూలాలు ఎంత బలంగా ఉన్నాయి నీకు తెలుసా? చిన్నదే కదా, ఇదే వందులే, దీన్ని ఊదేస్తాను. ఎప్పుడు కూడా నీ సమస్యని భయపడమని నేను చెప్పట్లా, ఓ బెంబేలెత్తిపోయి అవిశ్వాసం కమ్మని చెప్పట్లా. నీకున్న సామర్థ్యం మొత్తమును ఆ సమస్య పరిష్కారం కొరకు వాడమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీకున్న సామర్థ్యమునంతా బలమునంతా కూడగట్టుకొని ఆ సమస్య మీద యుద్ధాన్ని ప్రకటించాలి. శత్రువుని తక్కువ అంచనా వేయకుండా వాళ్ళు వెళ్ళారు. ఓడిపోయినట్టుగా వాళ్ళు దాగి ఉన్నారు. సగం మంది దాక్కున్నారు, సగం మంది వాళ్ళు ఎదురుకెళ్ళారు, వాళ్ళని రెచ్చగొట్టారు. వాళ్ళు రెచ్చగొట్టే టైంలో నిలవకుండా పారిపోయినట్టుగా ఓడిపోయినట్టుగా వెళ్ళిపోయారు. వీళ్ళని తరుముతున్న క్రమంలో ఆల్రెడీ మాటుగాసిన వాళ్ళు పట్టణంలోకి వెళ్ళారు, కాల్చి పడేశారు. ఇక్కడ పరిగెత్తే పనిలో ఉంటే అక్కడ పొగ రేగుతా ఉంది. ఏమి జరిగిందని వెనక చూస్తే అయిపోయింది, పట్టణం కాలిపోయింది. నీ శత్రువుకి నువ్వు ఓడిపోయినట్టుగా ఉండాలా? ఓడిపోవడానికి వీలు లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు నీ శత్రువుకి, ఎప్పుడు నీ మనుషులకి, ఎప్పుడు నీ ప్రజలకి, ఎప్పుడు నిన్ను ఏ విధంగా కనపరుచుకోవాలంటే నేను ఓడిపోయాను, నా పని అయిపోయింది, నేను అసమర్థుణ్ణి అట్లా అన్నట్టుగా అనుకునేటట్టుగా కనపడాలి, కానీ అలా అవ్వకూడదు. అదే టాక్టిక్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేశారు, ఘన విజయాన్ని పొందారు. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, విజయం ఇవ్వడం దేవుని చిత్తం. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ పట్టణము కాలిపోయేంత వరకు తన ఈటెను హాయి పట్టణం మీదే చాపి నిలిచాడు యెహోషువ. రోషం. ఫస్ట్ టైం ఫెయిల్ అయినా రెండోసారి దాన్ని దేవుడు అప్పగించాడు. ఎక్కడ తగ్గే పని లేదు, ఎక్కడ తగ్గకూడదు, ఎక్కడ నీరసించకూడదు, ఎక్కడ నిరుత్సాహపడకూడదు, ఎక్కడ నిర్లక్ష్యపు వైఖరిని అవలంబించకూడదని రోషముగా పట్టణము కాలిపోయేంత వరకు చేతిని ముడుచుకోలేదని బైబిల్ సెలవిస్తుంది. నీకు రోషం రావాలా? స్తోత్రం. ఇంతవరకు ఓడిపోయింది చాలు, ఇప్పుడు వరకు అపజయం పాలైంది చాలు, అడుగడుగున అవమానించబడడం చాలు, ఇప్పుడు వరకు శత్రువుని నోడిస్తున్నాడు చాలు. ఇది మొదలుకొని నీలో జయించాలని ఒక కసి, ఒక పౌరుషం రేగాలి. చెప్పాలి హల్లెలూయా. దేవుడు నిన్ను ఎన్నుకున్నది ఓటమి కొరకు కాదు, జయించడం కోసం. ఆయన జయించాడు, మనల్ని కూడా జయించమంటున్నాడు. ఇంకా సీరియల్కు అలవాటు పడుతున్నావు, సీరియల్ వదిలిపెట్టడం లేదు. నీ ఇంటిలో శాపం ఉందని చెప్తున్నాను. అన్యాయపు సిరి దాచుకున్నావు, నీ ఇల్లు శపించబడిన ఒక పాళెమని జ్ఞాపకం చేసుకో. దేవుని నిబంధన మీరినట్టుగా ఉన్నావు. అది నీకే కాదు, నీ కుటుంబానికి కూడా పతనమని గుర్తుపెట్టుకో. ఇవ్వండి, ఆకానొక్కడే నశించాడా? భార్య, పిల్లలు, తన వారు అందరూ, పశువులను కూడా వదిలిపెట్టలేదు. నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నావా? శాపం తెచ్చిపెట్టాలనుకుంటున్నావా? నీ చేతుల్లోనుంది. నువ్వు నిబంధన మీరితే, చూడాలనిపించింది అలా చూస్తే, చేయాలనిపించింది అలా చేస్తే, ఆశించి అన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే, దొంగవైతే, బొంకితే, పరిశుద్ధతకి మాత్రం కూడా స్థానం ఇవ్వకుండా నీ జీవితాన్ని ఇష్టారాజ్యంగా కొనసాగిస్తే ఒకసారి ఏదో ఒక సమయంలో నీకు కూడా ముప్పు తప్పదు. ఇప్పుడు రోషం రావాలా? ఇంతవరకు విజయాల బాటలో నడిపించిన దేవా,
ఇక ముందు కూడా నడిపించబడినట్లుగా నేను నిన్ను అప్పగించుకుంటున్నాను అన్న వాళ్ళకి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ హాయి పట్టణపు రాజును సాయంకాలము వరకు మ్రాను మీద వేలాడదీసి ప్రొద్దు గుంకుచున్నప్పుడు సెలవేగా జనులు వారి శవము మ్రాను మీద నుండి దింపి ఆ పురద్వారము ఎదుట దాన్ని పడవేసి దాని మీద పెద్ద రాళ్ల కుప్ప వేసిరి. అది నేటికి ఉన్నది. 8వ అధ్యాయం 29వ వచనం. ఏం చేశారంట? శత్రువుని దినమెల్లా వేలాడదీసి అపవాదికి భయము కలుగునట్లుగా వాడిని ఏం చేశారంట? రాళ్ల కుప్పగా చేసి ఒక జ్ఞాపకార్థ సూచన, విజయపు జ్ఞాపకం. స్తోత్రం. ఏ జ్ఞాపకం? రాజు పారిపోయాడు అంటే హాయి పట్టణ విజయానికి అర్థం ఉందా? రాజేమయ్యాడు? అడుగో రాళ్ల కుప్ప రాజు. రాజేమయ్యాడు? అదిగో ఆ రాళ్ల కుప్ప ఉందే వాడే హాయి రాజు. నీ వ్యక్తిగత జీవితంలో నీ అపజయానికి కారణమవుతున్న హాయి రాజు వంటి ఒక స్పిరిట్, ఆకాను వంటి ఒక స్పిరిట్, అది చూపు ద్వారా, మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, వస్తువు ద్వారా, ధనము ద్వారా, అపవిత్రత ద్వారా, ఆశించిన వాటి ద్వారా ఎక్కడ పనిచేస్తుందో నాకు తెలీదు. అది రాళ్ల కుప్పగా మార్చబడాలి. మీ కోఇన్సిడెన్స్ చూపినా చెప్పనా? ఆ కోరు లోయలో ఆకాను కూడా రాళ్ల దెబ్బ అయిపోయాడు. హాయి పట్టణము రాజు కూడా రాళ్ల దెబ్బ అయిపోయాడు. చప్పట్లు కొట్టండి. ఒక్కరికి ఒకే శిక్ష. హల్లెలూయా. ఎందుకంటే ఈ పట్టణానికి ద ప్రైమరీ రీజన్స్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇద్దరే. ఒకడు హాయి రాజు, 2 లోపల ఉన్నవాడు. దీని ద్వారా నువ్వు నేర్చుకోవాల్సిన ఉపదేశం, ఒకటి నీలో ఉన్నవాడిని జయించాలి, రెండోది నీ శత్రువును జయించాలి. స్తోత్రం. ఒకడు నీలో ఉన్నాడు, ఒకడు నీకు వెలుపల ఉన్నాడు. నువ్వు వెలుపల ఉన్న శత్రువునే చూసావు అనుకో, నీలో ఉన్నవాడితో నీకు ప్రమాదం. నీలో ఉన్నవాడినే చూసుకున్నావు అనుకో, వెలుపల ఉన్నవాడితో నీకు ప్రమాదం. ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, లోపల బయట. లోపల ఉన్నవాడు మనోడు, బయట ఉన్నవాడు మన శత్రు. ఇద్దరిని జయించాల్సిందే, ఇద్దరిని ఓడించాల్సిందే, ఇద్దరిని రాళ్ల కుప్పగా చేయాల్సిందే. అట్టి అభిషేకం దేవుడు నీకు, నాకు, మనకు అనుగ్రహించాడు. సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 2 Samuel chapter 6 8 ఒకసారి 6వ అధ్యాయం 6 నుంచి 8 వరకు చదవండి. వారు నాకోను కళ్ళమ దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. చాలండి. ద ఫెయిల్యూర్ ఆఫ్ డేవిడ్. మొదటిది యెహోషువ వైఫల్యం, రెండోది దావీదు వైఫల్యం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి 8 వరకు మనం చదివాము. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసాన్ని పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతన్ని మొత్తెను. అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయాను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలానికి ఏమని పెట్టాడు పేరు? పెరెజ్ ఉజ్జా. పెరెజ్ అంటే నాశనం, వినాశనం, మరణం, అపజయం. ఉజ్జా యొక్క నాశనం, ఉజ్జా యొక్క అపజయం, ఉజ్జా యొక్క మరణం అనే దానికి అర్థంగా పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టి దావీదు విఫలమైన సందర్భాన్ని పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దావీదు యొక్క వైఫల్యం మన కళ్ళ ముందు పెడుతున్నాడు. దావీదు నువ్వు ఓడిపోయావు, దావీదు నువ్వు సరిగ్గా లేవు,
దావీదు నీ పద్ధతి ఏం బాగోలేదు అని దేవుడు నోటితో చెప్పలేదు, దైవజనుడిని పంపించి చెప్పలేదు, కలలోనో స్వప్నంలోనో దర్శనంలోనో కనబడి చెప్పలేదు. ఒకటి ప్రాణం తీసి చెప్పాడు. ఏం తీసి? ప్రాణం తీసి చెప్పాడు. ఇది పూర్తిగా దావీదు అపజయం. ఇది పూర్తిగా దావీదు అపజయం. దావీదు అవివేకానికి బలైపోయిన ఒక బలహీనుడు వచ్చా. దావీదు స్వచిత్తానికి బలైపోయిన వాడు ఉజ్జా. మందసం రాజనగరం దాకా వచ్చిందని ఆశపడిన దావీదుకి భంగపాటు ఎదురైంది. అలా మందసం తన కళ్ళు ముందే చూస్తుండగానే, ఆరాధిస్తుండగానే, నాట్యమాడుతుండగానే, పాటలు పాడుతుండగానే, సంగీత వాద్యములు వాయిస్తుండగానే, ప్రజలు సాగుతుండగానే తన కళ్ళ ముందే ఎడ్లు కాలు జారింది. మందసాన్ని రక్షించాలనుకున్నాడు, పట్టుకోవాలనుకున్నాడు. ఉజ్జా అక్కడికక్కడే దేవుని కోపానికి చనిపోయాడు. ఏమి నేర్పిస్తుంది ఈ వైఫల్యం? దావీదు పునరావలోకనం చేస్తున్నాడు. అమ్మో, ఎక్కడో తప్పు దొరికింది, ఇది నా దగ్గర ఉంటే నాకు శాపం అని మందసాన్ని పంపించేసేసాడు. ఇప్పుడు పునరావలోకం చేస్తున్నాడు. మొదటి దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసాన్ని మోయకయుండు చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండా చేతను ఆయన మనలో నాశనము కలుగజేసెను. చాలు. ఎందుకు దావీదు కోటమే? ఎందుకు మందసం జారిపోయింది? ఎందుకు కళ్ళారా చూస్తుండగానే ఉజ్జా చనిపోయాడు? దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆలోచన చేస్తున్నాడు. యాజకులు ఆలోచన చేస్తున్నారు. వాళ్ళకి బయలుపడిన కారణం స్పష్టంగా దేవుడు సెలవిచ్చాడు. అదేంటో తెలుసా? మీరు మందసం తెచ్చేటప్పుడు యాజకులు మోయలేదు, ఎడ్లు మోసాయి. దట్ ఈస్ ద మెయిన్ ఫాల్ట్. దావీదు అపజయానికి గల కారణం ఏంటి తెలుసా? మందసాన్ని యాజకులు మోయకుండా ఎవరు మోసారు? పశువులు మోసాయి, ఎడ్లు మోసాయి. ఈరోజు నేనంటాను, దీన్ని 2-3 కోణాల్లో చెప్పుకోవచ్చు, కానీ ఈరోజు నీకు అవసరమైన సందేశం చెప్తా. దేవుని సన్నిధిని హ్యాండిల్ చేయటం నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. యు షుడ్ లెర్న్ how to handle the presence of God. మందసం అంటే దేవుని బలమంతా నింపబడిన ఒక పవర్ బ్యాంక్. దేవుని శక్తి, సామర్థ్యం, సృజనాత్మక శక్తి, క్రియాశీల శక్తి, ప్రభావం అంతా నింపబడిన ఒక పవర్ బాక్స్. ఇదేదో ట్రంక్ పెట్టి కాదు, చెప్పు, సామాను మోసుకెళ్ళే సూట్ కేసు కాదు, చెక్క పెట్టి కాదు, లేకపోతే రైల్వే వాళ్ళు బొగ్గులు వేసుకొని నడిపించే ట్రాలీ కాదు. ఇట్స్ ఎ పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి, దేవుని ప్రభావం, దేవుని యొక్క సామర్థ్యం యొక్క పరిపూర్ణత ఎందులో పెట్టాడు దేవుడు? స్తోత్రం చెప్పండి. బలసూచకమైన మందసమా అంటాడు దావీదు. ఏ మందసం ఇది? బలసూచకమైన మందసమా అంటే అందులో నీ బలం ఉంది, నీ ప్రభావం ఉంది, నీ శక్తి ఉంది, నీ సామర్థ్యం ఉంది. అసలు నీవే వస్తున్నట్టే. దావీదుకు తెలియదా? మందసం యాజకులు మోస్తుండగా ఎర్ర సముద్రము చీలిన సంభవం. దావీదుకు తెలియదా? యెహోషువ నేతృత్వంలో మందసం మోస్తుండగానే యాజకుల పాదములు తగలగానే వడిగా ప్రవహిస్తున్నటువంటి యొర్దాను ఏకరాశిగా మారడం. దావీదుకు తెలియదా? దాగోను గుడిలో పెడితే ఆ దాగోను ఏ విధంగా మొక్క చెక్కలైపోయిందో. తెలియనోడా? వాక్యం బాగా తెలుసు దావీదుకి.
ఇశ్రాయేలీయుల చరిత్ర బాగా తెలుసు. దేవుని గురించిన జ్ఞానం బహు బాగా ఉన్నవాడే ఏం అజ్ఞానం కాదు అని అర్థం చేసుకున్నాడు. విచారణ చేయలేదు. ఏం చేయలేదు? ప్రభువా ఇలా మందసం తెద్దాం అనుకుంటున్నాను, ఏంటి నీ ఆలోచన? అడగలేదట. ఆశ మంచిదే, ఆసక్తి మంచిదే, ఉద్దేశం మంచిదే, పద్ధతే బాగోలేదు. దేవుని పని దేవుని పద్ధతిలో జరిగితే దేవుని సహాయం ఎప్పుడు తక్కువగా ఉండదు. స్తోత్రం చెప్పరే, గట్టిగా చెప్పరే. దేవుని పరిచర్య దేవుని పద్ధతిలో జరిగితే దేవుని సహాయం ఎప్పుడు తక్కువ కాదు. నీ ఆధ్యాత్మిక జీవితమైన అంతే. నువ్వు సరిగ్గా దేవునితో నడవడం నీకు చేత కాకపోతే, దేవుని సన్నిధిని హ్యాండిల్ చేయడం రాకపోతే, ఆయన హస్తం ఎప్పుడు నీకు తోడుగా ఉండదు. విచారణ చేయలేదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దహించు అగ్ని మధ్యలో నడుస్తున్న దేవుని బిడ్డలం. అల్లటప్పగా ఏమి లేం. మనం దహించు అగ్నితో వ్యవహరిస్తున్న వారం, కాలుచున్న రాళ్ల మధ్య జీవిస్తున్న వారం. మన ముందు వెనక అగ్ని వలె ఆవరించిన దేవుడిని కలిగి ఉన్నవారం. ఎట్టుండాలా? అప్రమత్తంగా, మెళకువగలిగి, వివేచన కలిగి, విచారణ కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, ఆత్మ నడిపింపు కలిగి ఉండాలా. నా మాటలు అర్థమవుతున్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. డోంట్ డీల్ విత్ గాడ్ విత్ ఇర్రెగ్యులారిటీ, ఇర్రెస్పాన్సిబిలిటీ. నిర్లక్ష్యంతో, బాధ్యత రహితంగా దేవుని సన్నిధిలో ఎవడున్నా దేవుని సహాయం ఉండదు, పైగా ప్రమాదం. ఎక్కడున్నాం మనం? దేవుని సన్నిధి. స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో వచ్చి నిద్రపోతున్నావా? నేను నా మాట ఏ పాటిది? నిద్రపోతున్నావు లే అంటాను. పెద్దగా నీకేం అవ్వదు. దేవుడు చూసి చూసి నేను కొట్టాడు అనుకో, ఇక జన్మలో రాత్రి కూడా నిద్ర రాదు. ఎక్కడ? మంచం మీద పడుకున్నా నిద్ర రాదు. అట్లుంటుంది ఆయన దెబ్బ. అందుకని దేవుని సన్నిధిలో ఎట్లుండాలా? దేవుని సన్నిధిలో వచ్చి కాళ్ళ మీద కాలేసుకుని టూపుతున్నావు అనుకో, నువ్వు నిద్రలో కూడా టూపుకోవటమే. జాగ్రత్త, బి కేర్. నువ్వు దేవుని మందసంతో వ్యవహరించేటప్పుడు బి కేర్. దేవుని సన్నిధితో వ్యవహరించేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలా, విచారణ చేయాలా. నువ్వేది చేసినా ప్రభువుని అడగటం నేర్చుకో. అది నీకు మంచిది, అది నీకు మేలు కలిగిస్తుంది. ఒక ప్రయాణం చేస్తున్నావా? ప్రార్థన చేయి. ఒక పనిని ప్రారంభిస్తున్నావా? ప్రార్థన చేయి. ఒక ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నావా? ప్రార్థన చేయి. ఫలానా స్థలాలకు వెళ్ళాలా? ప్రార్థన చేయి. ఫలానాది పూనుకున్నావా? ప్రార్థన చేయి. ఫలానాది అనుకుంటున్నావా? ప్రార్థన చేయి. ఫలానా చోటకు వెళ్ళాలా? ప్రార్థన చేయి. స్టార్ట్ విత్ ప్రేయర్. ఎనీథింగ్, ఏదైనా ప్రార్థనతోనే ప్రారంభించు. ఒకటి, దేవుని చిత్తం జరిగిద్ది. మెయిన్ అది జరిగిద్దా జరగదా కాదు. మొదట ఏం జరిగిద్ది? జరిగినా జరగకపోయినా దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేర్చబడింది. దేవుని పని జరగటం ముఖ్యం కాదు, దేవుని చిత్తం జరగటం ముఖ్యం. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మన పూట గడుపుకోవటం విషయం కాదు, దేవుని చిత్తం జరగాల. ఏది పడితే తింటం కాదు, ఆరోగ్యకరమైన తింటం కావాలి అన్నట్టుగా ఏది జరిగితే అది జరగటం కాదు, ఏది జరిగితే జరిగేది కాదు. దేవుని చిత్తమే నెరవేర్చబడాలి. అందుకే యేసయ్య పరలోక ప్రార్థన నేర్పేటప్పుడు నీ చిత్తము పరలోక ముందు నెరవేరుచున్నట్లు. స్తోత్రం చెప్పండి. దైవ చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు ఏమీ చేయకుండా ఉండాలంటే నిరంతరం ప్రతిదీ ప్రార్థన అనే ఒక విధానంలో, మార్గంలో, నడిపింపులో నువ్వు నడిపించబడాలి. లేకపోతే ఫెయిల్ అయిపోతాం మనం. నీకు ఎంతమంది మనుషులు ఉండని, ఎంతమంది సామాను ఉండని, ఎంతమంది సామాగ్రి ఉండని, ఎంతమంది ధనం ఉండని, ఎంత పెద్ద ధనం ఉండని, ఎన్ని పెద్ద అవకాశాలు ఉండని, ఎంత పెద్ద టాలెంట్ ఉండని, ఎన్ని వరాలు ఉండని, ప్రార్థన అనేది లేకపోతే నీకు జయం రాదు, అపజయమే. విచారణ చేయలేదట. ఇది మొదలుకొని ఒక నిర్ణయంలోనికి రా. ప్రభువా, నేను ఏది పడితే చేయటం కాదు, ప్రార్థనా పూర్వకంగా చేస్తాను. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడం కాదు, ప్రార్థన చేసి వెళతాను. అది నీ చిత్తమో కాదు, విచారణ చేస్తాను. యెహోషాపాతు మీదకి 3 శత్రు రాజ్యాలు వచ్చినప్పుడు అతడు భయపడిన మాట వాస్తవమే, కానీ
ఆ కృంగుదలలో కూడా అతడు ఒక వివేచన కోల్పోలేదు. అతడు దేవుని యొద్ద విచారణ చేశాడు, ఏమి చేయాలా అని. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నీ భయం ప్రార్థనాహీనతకి కారణం కాకూడదు. ప్రార్థనా గదిలోనికి నెట్టివేయాలా. నీ కృంగుదల స్వచిత్తానికి ద్వారాన్ని తెరవకూడదు. దైవ చిత్తము కొరకు చేతులెత్తగలగాల. వీడు పోయాడా, మొత్తం నాదేగా, ఇక దేవుడిని అడిగి పనే ఉందే అనుకున్నాడు అబ్రహాం. అయ్యా మరి లోతు వెళ్ళిపోయాడు సొదొమ గొమొర్రాకి, నన్నేం చేయమంటావు, నన్నేం చేయమంటావు, ఇదంతా నాదే అనుకోట్లా, నన్నేం చేయమంటావు. నీ కనుచూపు మేరలో నువ్వు నడిచిందంతా నీదే అవుతుంది. స్తోత్రం. స్వచిత్తంతో వెళ్ళినోడికి అది తాత్కాలికమైన ఆశీర్వాదం. కొంతకాలానికి అక్కడ వెకేట్ చేయాల్సి వచ్చింది, వదిలేసి రావాల్సి వచ్చింది. దైవ చిత్తం మీద ఆధారపడినవాడు ఇప్పటికీ ప్రపంచ మ్యాప్లో ఆ దేశం ఉండటానికి జాతిపితగా మారాడు. స్తోత్రం. దేవుడిచ్చేది నీకు ఎప్పుడైనా శాశ్వతంగా ఉంటుంది. దేవుడిచ్చేది ఎప్పుడది నిరంతరం నిలిచింది. నీ స్వచిత్తంతో చేసుకుంటావే, కొంతకాలం నిన్ను సంతోషపెట్టి దీర్ఘకాలం నిన్ను శ్రమలకు అప్పచెప్పి. అందుకని నువ్వేం చేయాలి తెలుసా? దీర్ఘకాలం శ్రమలొద్దు ప్రభువా, ఆలస్యమైన అనంతమైన ఆశీర్వాదమే కావాలని ఆయన వైపు చేతులెత్తు. స్తోత్రం చెప్పండి. అందరు చేతులెత్తి అల్లాడిస్తూ ప్రభువా నీ చిత్తమే నాకు కావాలని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటి, విచారణ చేయలేదు. రెండు, ఆయన యాజకులు మోయించాలనే దైవ పద్ధతి ఫాలో అవ్వలేదు. యాజకులు మోయవలసిన మందసాన్ని యాజకులే మోయాలా. పద్ధతి దైవిక పద్ధతుల విషయంలో ఎవ్వరు కూడా సంఘంలో బ్రేక్ చేయకండి. ఎట్టబడితే అట్టగే వచ్చిందిలే అనుకుంటే కుదరదు. దైవజనుని ద్వారా, దైవజనుని ఆలోచన, దైవజనుని నడిపింపు, అదొక కోణం. అసలు ఈ పూట అది చెప్పడానికి కాదు పరిశుద్ధాత్మ నన్ను నిలబెట్టింది. అసలు చెప్పడానికి ఏంటో తెలుసా? నీ జీవితానికి నిన్నే ఒక క్రొత్త నిబంధన ప్రకారం రాజులైన యాజకునిగా నిన్ను మార్చినప్పుడు దేవుని సన్నిధిని మోయటానికి దొబ్బిడాయా? ఏం మోయాలి మనం? సన్నిధిని మోయాలి. వి షుడ్ బేర్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ఆల్ టైమ్స్. అన్ని సమయాలలో ఆయన సన్నిధి అనబడిన మందసాన్ని మోయటుకు వెనుతిరగని వారముగా, సుఖానికి అలవాటు పడని వారముగా, కష్టానికి ఒళ్ళు దాచుకునే వారముగా కాక నిరంతరము ఆయన మందసమును మోయటుకు పరుగులెత్తాలా. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిలబడుటకు పరుగులెత్తాలా. yes లార్డ్, మోయటుకు నేనున్నానని చెప్పగలగాలి. అంటే అంత కృత్రిమమైన పద్ధతి, దైవికమైన పద్ధతి వదిలేసి దావీదుకి తెలివి ఎక్కువైపోయి సొంత ఆలోచనలు పెరిగిపోయి కొత్త ఎడ్లు బండి కొత్తది అని ఏం చేశాడు? దాని మీద పెట్టాడు. కొన్ని మనకు వచ్చే ఆలోచనలు కొత్తగా ఉంటాయి కానీ అవి చాలా చెత్తవి. దేవుడు చెప్పింది అది అన్నటన్నిటికీ కొత్తదే. యుగాలు మారినా తరాలు మారినా చెప్పండి, ఎవర్ గ్రీన్. ఆ నిర్ణయాలు ఎప్పటికీ నిలిచేవి, తాజాగా ఉంటాయి. అందుకని కొత్త ఆలోచనలు కాదు, కొత్త పద్ధతులు కాదు, పురాతనమైన సనాతనమైన దేవుని పద్ధతే మనకు కావాలా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది మోషేకి వర్తించింది, యెహోషువకు వర్తించింది, దావీదు కూడా వర్తిస్తుంది. తరం మారిన ప్లాన్ మారదు, యుగం మారిన ప్రణాళిక మారదు. నీ సొంత ఆలోచనలు కట్టి పెట్టేసాయి. దైవిక ఆలోచన నీ ముందు నడిచిన భక్తుల జీవితాలను ఒక్కసారి తెరిచూడు, వాళ్ళ నడిపింపులోనికి రా. కమ్ బ్యాక్ టు అవర్ రూట్స్. మూలాలకు రండి. నీ జీవితంలో విజయం అనే ఫలము కనబడకపోతే ఎక్కడో నీ మూలాలే దెబ్బతిన్నాయని మూలాల దగ్గరికి రండి. ఫ్రూట్స్ సరిగ్గా లేకపోతే రూట్స్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాడు, రియలైజ్ అయ్యాడు, గ్రహించాడు, విచారణ చేయలేదు. దేవుని పద్ధతి కాకుండా సొంత పద్ధతులు ప్రవేశపెట్టాం. దేవుని నడిపింపే అది
అంతిమముగా మనల్ని నడిపించునుగాక. తిరిగి మళ్ళీ సెకండ్ టైం ఎలా తీసుకొచ్చాడు? యాజకులు మోయిచున్నాడు. మారిందల్లా ఏమింది చెప్పండి? ఏమన్నా మారిందా? వాయిద్యాలు మారలేదు, దావీదు ఆరాధన మారలేదు. అప్పుడు చేశాడు ఇప్పుడు చేయలేదంటే కాదు, అప్పుడు చేశాడు ఇప్పుడు చేశాడు ఆరాధన, డ్యాన్స్ బాగానే వేసాడు అప్పుడు ఇప్పుడు. మారిందల్లా ఏంటి తెలుసా? పద్ధతి. ఎడ్ల బండి మీద మొదట వచ్చింది, జారిపోయింది. ఇప్పుడు యాజకులు రెండోసారి మోస్తా ఉన్నారు. రెండోది ఇంకోటి, యాజకులు అంత కథ మారిపోయింది కదా. 6 అడుగులకు ఒక్కసారి దేవునికి బలి ఇచ్చారు. స్తోత్రం చెప్పండి. బలి అడుగడుగున బలి అవుతూ మందసాన్ని మోయాలా. అడుగడుగున సమర్పణ జీవితాన్ని కలిగి మనం విశ్వాస జీవితంలో కొనసాగాల. స్తోత్రం, హల్లెలూయా. అదే దినవృత్తాంతాలు 15:26. ఇది బాగుంటుంది పదం, అండర్లైన్ చేసుకోండి. దినవృత్తాంతాలు 15:26. యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులకు దేవుడు సహాయము చేయగా. గట్టిగా చప్పట్లు కట్టండి. ఎప్పుడైతే వారు మందసమును మోయటం ప్రారంభించాడో దేవుడు మూసిన హస్తమును తిరిగి చాపి వారికి ఎనలేని సాయం చేశాడు. ఆగిపోయిన సాయాలు నీ జీవితంలో దేవుడు తిరిగి ప్రారంభించునుగాక. హల్లెలూయా. అపజయాల గుండా నడుస్తున్న నిన్ను జయధ్వనులతో నడిపించునుగాక. ఇప్పుడు దాకా జయము లేక అపజయములతో కోలుతున్న వారలారా, దేవుడు నీకు తిరిగి తన జయమును అనుగ్రహించునుగాక. మూయబడిన హస్తము తెరవబడునుగాక. ఎప్పుడు దేవుని సన్నిధిని కరెక్ట్గా నువ్వు మేనేజ్ చేయగలిగితే, మోయగలిగితే, ఉండగలిగితే. దేవుని సన్నిధి గురించి పాస్టర్ గారు ఒక్క మాట చెప్పండి, మీరైతే ఏం చెబుతారు అని నన్ను అడిగితే నేను చెప్పే మాట, ఆయన సన్నిధి లేకుండా 1000 సంవత్సరాలు బ్రతకడం కంటే ఈ క్షణమే చచ్చిపోవడం బెటర్. అంటే మిమ్మల్ని అందరూ చావమని కాదు, ఆయన సన్నిధి లేని జీవం మరణం కంటే ఘోరం. వి నీడ్ అవర్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో దేవుని సన్నిధి నిరంతరం కలిగి ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. మోషే అంటున్నాడు, అయ్యా పాలు తేనెలు ప్రవహిస్తే నాకెందుకు, ఇది వాగ్దత్త భూమి అయితే నాకేమి, నువ్వు రావుగా, నీ సన్నిధి రాదుగా, అయితే నేను అటు పోను. ఆ దేశానికి నువ్వు వస్తే వెళ్తా, ఆగితే ఆగిపోతా. నాకు కావాల్సింది దేశం కాదు, నీ సన్నిధి. స్తోత్రం, హల్లెలూయా. వాగ్దత్త దేశానికి వెళ్ళి అపజయం పాలై అవమానించబడడం నాకు ఇష్టం లేదు. అక్కడికి వెళ్ళకపోయినా నీ సన్నిధి కలిగి ఇక్కడ బతుకుతా. నువ్వు రాకపోతే ఇక్కడే ఉంటా. దేవుని సన్నిధి కొరకు మంకు పట్టు పట్టిన మోషే వలె మనం కొన్నిసార్లు సాగటం కంటే ఆగిపోవడం బెటర్. స్తోత్రం. సాగటం విజయానికి సంకేతం అని కొంతమంది అనుకుంటారు, కానీ అది దేవుని సన్నిధి లేకపోతే నువ్వు ఎన్ని విజయాలు సాధించిన అనవసరం. దేవుని సన్నిధి కలిగి ఆగిపోవటం బెటర్. దట్ ఈస్ ద రియల్ విక్టరీ. అది గొప్ప ప్రపంచనాలకి, వేరే విజయాలకి కారణం. నెక్స్ట్ న్యాయాధిపతులు 16:20 చదవండి అందరూ. ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటిలాగానే నేను బయలుదేరి విడజిమ్ముకుందుననుకొని అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకుంది. అయితే యెహోవా తనను ఎడబాసెనని. ఆ మాట చదువుతుంటే గుండెలు పిండినట్టుగా అయిపోయింది. సంసోను విరజిమ్ముకున్నాడు. ఎప్పట్లాగా విజయం నాదే, నన్నెవడు ఆపేది, నా ముందు ఎవడు నిలవలేడు అని ఎప్పటిలాగా నిద్ర నుంచి లేచి విరజిమ్ముకున్నాడట శత్రువుల్ని అంతమొందించడానికి. కానీ అప్పటికే దేవుడు తనని వదిలేసిన సంగతి సంసోనికి అర్థం కాల. ఈరోజు ప్రశ్న, జవాబుని ఆత్మతో చెప్పుకో. ఎంతమంది నీ దేవుడు వదిలేశాడు? ఎంతమంది దేవుణ్ణి కలిగి ఉన్నారు? మనుషులు వదిలేశారా? బీ హ్యాపీ, సంతోషంగా ఉండు. ఉన్నదంతా పోయిందా? సంతోషంగా ఉండు. ఆస్తులన్నీ హారతి కర్పూరంలాగా కరిగిపోయినాయా? హ్యాపీ, ఏం కాదు. ఆరోగ్యం క్షీణించిందా? దేవుడు ఇస్తాడు. ఇవ్వకపోయినా ఆయన కృప నీకు తోడు ఉంటుంది. కానీ దేవుడే నీకు దూరం అయితే దాన్ని భర్తీ చేయగలిగిన వస్తువు కానీ, మనిషి కానీ, ఇంకొకటి స్థలం కానీ ఇంకొకటి లేదు.
అన్నీ పోయినా పర్వాలేదు, యోబు వలె దేవుణ్ణి కాపాడుకుందాం. చెప్పాలి, పురుషులు చెప్పట్లా, దేవుణ్ణి కాపాడుకుందాం. హల్లెలూయా. ఆయన మన నుంచి జారిపోకుండా, వెళ్ళిపోకుండా గట్టిగా పట్టుకుందాం. ఎవరి సంసోను? సాధారణమైన సంసోను కాదు, సింహాన్ని కూడా తనకు దేవుడిచ్చిన అభిషేకము ద్వారా మేకపిల్లను చీల్చివేసినట్లుగా చీల్చివేసిన శాంసన్. దేవుడు నిరంతరం రేపుతా ఉంటాడట. సంసోనుకి దేవునికి ఉన్న అవినాభావ సంబంధం ఏంటి తెలుసు? ఎప్పుడైనా ఏం చేస్తా ఉంటాడట? రేపుతా ఉంటాడు. అభిషేకముతో రేపుతా ఉంటాడు, రేగుతా ఉంటాడు, రేపుతా ఉంటాడు. చెయ్యి అని ఆత్మనిచ్చి అభిషేకం ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంటాడు. అందుకనే రీసెంట్గా రాయబడిన పాటలో పరిశుద్ధాత్ముడిచ్చిన పదాలు, ఆయన ప్రోత్సాహం మనలో ఏమి నింపుతుంది? ధైర్యాన్ని. ఆయన అభిషేకం మనకి ఎట్లా మారింది? తరగని విజయంగా మారుతుంది. దేవుడు రేపుతున్నప్పుడు, ప్రోత్సహిస్తున్నప్పుడు, అభిషేకిస్తున్నప్పుడు, నిరంతరం తనతో నివసిస్తున్నప్పుడు సింహాన్ని కూడా మేకపిల్లను చీల్చివేసినట్లుగా చీల్చేశాడు. 300 నక్కల్ని పట్టుకొని ఆ నక్కల తోకలు ఒకదానికొకటి వ్యతిరేకంగా మలిపి వాటిని కట్టేసి మధ్యలో దివిటి పెట్టేసి అగ్నిని రాజేసి వాళ్ళ గోధుమ చేలల్లోనికి, ద్రాక్ష చేలల్లోనికి పంపిస్తే ఆ చేలు, శత్రువుల చేలన్నీ బూడిదైపోయినాయి. అంటే శత్రువు. అసలు సంసోన్ని దేవుడు అభిషేకించిన కారణం ఒకటే, ఫిలిస్తీయుడు అనేవాడు ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. సంసోనుని ఏర్పాటు చేసిన కారణం ఒకటే, దేవుని ప్రజలకు, దేవుని నిబంధన జనులకు వ్యతిరేకమైనటువంటి జాతి, ఫిలిస్తీ జాతి, వాళ్ళు ఈ భూమి మీద ఉండకూడదు. అందుకే ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే ఎక్కువ చంపుతా ఉంటాడు. దేవుని ఆత్మ చేత రేపినప్పుడు గాడిద, పచ్చి గాడిద, దవడ, ఎముక చేత ఎంతమందిని చంపాడు? 1000 మందిని. మామూలు అభిషేకమా? సాధారణమైన అభిషేకమా? ఇది కొండల్లాగా ఉన్న కండల వలన వచ్చిన విజయం కాదు. ఒకవేళ కండలు తిరిగుంటేనో, లేకపోతే బలాఢ్యుడై ఉంటేనో, ఎక్కడుంది నీ బలం అని అడిగేది కాదు. తెలియలా, ఆమెకు అర్థం కాల. దేవుని ఆత్మ రేపగా గాజా పురద్వారములను పెరిగేసి హెబ్రోన్ లోయలో పడేశాడట. చూడండి, పట్టణపు ద్వారం, ఇంటి ద్వారం కాదు, పాతకాలంలో ఇంటి ద్వారాలే పెద్దగుంటే, అట్లాంటి పురద్వారం అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. కొన్ని ఓళ్ళ ప్రవేశంలో ఆర్చ్ ఉంటుంది, ప్రవేశ ద్వారం అంటారు దాన్ని. వాటిని పురద్వారాలు. ఎంత కలపందో మరి. దాన్ని అలా 2 చేతులతో పట్టుకొని ఉన్నది ఆ గోడల్లో నుంచి, ఆ ప్రాకారాల్లో నుంచి వాటిని పెరిగేసి హెబ్రోను దాకా వెళ్ళి ఆ గాజాకి సంబంధించిన పురద్వారాన్ని అక్కడ పడేశాడు. అంటే ఆ గాజా యొక్క పరువు తీసేశాడు, దాన్ని అవమానపరిచాడు. సచ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. అలాంటి అభిషేకం కలిగిన వ్యక్తి ఎందుకు ఓడిపోయాడు? ఎన్నో విషయాలు చూపించడం కాదు, కానీ ఒక విషయం మీకు చెప్తా. అతడు ఎందుకు ఏర్పాటు చేయబడ్డాడో, హీ ఫర్గాట్ హిస్ పర్పస్. అతని ఉద్దేశాన్ని, దేవుడు ఎందుకు పెట్టాడో ఉద్దేశాన్ని మరిచిపోయాడు. ఎప్పుడు నీ ఉద్దేశాన్ని మరిచిపోవద్దు. సంఘంలో దేవుడు నిన్ను ఎందుకు పెట్టాడు? నీ కుటుంబంలో దేవుడు నిన్ను ఎందుకు పెట్టాడు? ఒక యవనస్తుడిగా దేవుడు నిన్ను ఎందుకు పెట్టాడు? ఒక విశ్వాసిగా దేవుడు నిన్ను ఎందుకు పెట్టాడు? డోంట్ ఫర్గెట్ యువర్ పర్పస్. దేవుడు ఏ ఉద్దేశంతో నిన్ను నియమించాడో ఎప్పుడు నువ్వు మర్చిపోవద్దు. అదే నీ అంతానికి ఆరంభం. సైతాను గాడు చేసే కొన్ని తంత్రాలు, ఒక తంత్రం ఏంటంటే దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు, ఆ మెయిన్ పర్పస్ నిన్ను మర్చిపోయేటట్టుగా చేస్తాడు. అందుకని నేను టైం వేస్ట్ చేస్తావు, అందుకని అందరితో స్నేహం చేస్తావు, అందుకని పనికి మాలిన ముచ్చట్లు పెడతావు, అందుకని వ్యభిచార పాపంలో పడిపోతావు, అందుకనే దేవుడు వద్దన్నది చేస్తావు. ఎందుకంటే నీ పర్పస్ ఏదో నీకు అర్థం కాలేదు, మర్చిపోయావు. నాజీరు అంటే దేవునికి మాత్రమే చెందిన దేవుని మనిషి, దేవుని పని మాత్రమే చేయవలసిన మనిషి.
ఇక ఏమీ చేయకూడదు, ఇక ఎవరికి చెందకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాజీరు చేయబడిన వారం అయితే మనుషులకు చెందిన వారు కాదు, దేవునికే. మనము నాజీరు చేయబడిన వారం అయితే ఏ పని పడితే ఆ పని చేయుటకు కాదు, దేవుని పనే చేయటానికి నియమించబడ్డాం. మర్చిపోయాడు. అప్రియమైన సహోదరి సహోదరులరా, నీ ఉద్దేశాలు అంటే దేవుడు ఎందుకు నిన్ను పెట్టాడో ఆ ఉద్దేశాలు మర్చిపోవద్దు. పౌలు అంటాడు, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో దాన్ని పట్టుకోవడానికి నేను పోరాడుతున్నాను. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో అది పట్టుకోవడానికి నేను ప్రయాసపడుతున్నాను, పరుగులెత్తుతున్నాను, పోరాడుతున్నాను. ఐ నో ద గాడ్స్ విజన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో దేవుని దర్శనం నాకు తెలుసు. మర్చిపోయావా? నీ ఎడల ఆయన కలిగి ఉన్న సంకల్పాన్ని, నీ ఎడల ఆయన కలిగి ఉన్న దర్శనాన్ని, నువ్వేమి చెయ్యాలో దేవుని కొరకు ఆ ఉద్దేశాన్ని మర్చిపోయావా? డోంట్ ఫర్గెట్. రికాల్ ఆల్ దీస్ థింగ్స్. మళ్ళీ పునరుద్ధరించుకో, పునరావలోకనం చేసుకో, జ్ఞప్తికి తెచ్చుకో, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడు. రెండోది, అభిషేకాన్ని చులకన చేశాడు. ఒకటి, ఉద్దేశాన్ని మర్చిపోయాడు, పిలుపును మర్చిపోయాడు. రెండు, అభిషేకాన్ని చులకన చేశాడు, అభిషేకంతో చులకనగా వ్యవహరించాడు. ఈ రెండు ప్రధానమైన కారణాలే సంసోను పతనానికి కారణం. ఈ రెండిట్లోనే ఉంటుంది. మీరు ఎన్ని 100 కారణాలు చెప్పినా ఈ 2 కారణాలు గుండానే ఆ కారణాలన్నీ వెళ్ళాలా. ఒకటి, పిలుపును మర్చిపోయాడు, అనగా ఉద్దేశాన్ని మర్చిపోయాడు. 2, అతడు అభిషేకాన్ని సరిగ్గా వాడుకోవటం చేత కాలేదు. అందుకనే కనబడిన స్త్రీ దగ్గరికి అల్లా వెళ్ళాడు, మోహపు చూపులతో వెళ్ళిపోయాడు, స్త్రీ సాంగత్యం చేశాడు, స్త్రీలోలునిగా మారాడు. అతడు అభిషేకాన్ని ఎంత చులకనగా భావించాడో ఒక మాట చెప్తే మీకు అర్థమైంది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 17 చదువు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి. 16, 17. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను. నా తల మీదికి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. ఎవరైనా అభిషేక రహస్యం చెబుతారండి? అసలు సంసోను నువ్వు ఇన్ని శూర కార్యాలు, వేరే కార్యాలు, బలపరాక్రమం కలిగి నడిచడానికి కారణం ఏంటి? ఎంత నీలో శక్తికి కారణం ఏంటి? నాకేం అర్థం కావట్లేదంటే, కొన్ని మాటలు చెప్పాడు కానీ వర్కౌట్ అర్థమైంది అది అబద్ధాలండి. చివరికి విసిగాడంటే, ఎంత విసిగిపోయాడంటే, ఆ స్త్రీకి ఎంత లోపడ్డాడంటే, ఆ స్త్రీ దగ్గర నుంచి వస్తే బాగుండేది, నా అభిషేకం కంటే నువ్వు గొప్పదానివేం కాదు లే అనుకొని స్త్రీని వదులుకొని అభిషేకం కాపాడుకుంటే ఎంత బాగుండేదో. కానీ ఆ స్త్రీ దగ్గర ఉండుట కొరకు అభిషేకం గుట్టు చెప్పేశాడు. ఎవరిని? నేను చిన్నప్పటి నుంచి నాజీరు చేయబడినోడిని, తల్లి గర్భంలో నుండి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నేను సేవకుణ్ణి, మామూలుని కాదు. నన్ను కన్న దగ్గర నుంచి ఈ రోజు వరకు నా తల మీదకి కత్తెర రాలేదు, వెంట్రుక కూడా కట్ చేయలేదు, నా బలమంతా ఇందులోనే ఉంది. నాకు బోడిగుండు చేసేవంటే నేను కూడా అన్యుల వలె మారిపోతాను. ఎంత చక్కగా కథ చెప్పినట్టు చెప్పాడు, చందమామ కథ చెప్పినట్టు చెప్పాడు. ఇక ఏమాగిద్దా? చక్కగా మొత్తం గీకేసింది. అయ్యగారికి గీకేసే సంగతి కూడా తెలియలా, అభిషేకం పోయిన సంగతి కూడా తెలియలా. అంత లాలని మాటలు చెప్తా ఉంది, అంత మత్తు కల్పిస్తూ ఉంది, అంత చక్కగా చేరదీసుకుంది. ఒక దైవజనుడికైనా విశ్వాసికైనా అభిషేకమే ఆస్తి. ఒక దైవజనుడికైన విశ్వాసికైన అభిషేకమే సంపద. ఒక దైవజనుడికైన విశ్వాసికైనా దేవుని సన్నిధిలో నిలిచి అభిషేకాన్ని కాపాడుకోవటమే అతిశయంగా మారాలి. ఎంత గొప్ప అభిషేకాన్ని తృణపాయంగా చెప్పేశాడు. మీకు అర్థం కావటం కోసం ఒక మాట చెబుతాను. మీ ఇంట్లో ఒక 10 లక్షలు ఉన్నాయండి, దారిని పోయేవాడికి, అబ్బాయి
దారిని పోయేవాడు ఒక పొగడత పొగిడాడు. ఏమని? అబ్బా ఎంత ఇల్లు కట్టావు, అబ్బా ఎంత సూట్ వేసావు, బూట్ వేసావు, అబ్బా ఎంత పెద్ద కారులో తిరుగుతున్నావు, అసలు ఇంత రహస్యం ఏంది అంటే, అరే నీకు ఎక్కువ మాటలు చెప్పను, బ్యాంకులో ₹1,00,000 ఉన్నాయి, ఇంట్లో ₹1,00,000 ఉన్నాయి, ఆ ₹1,00,000 సంగతి నీకు ఎందుకు కానీ, ఇదిగో తాళం తీసుకో, ₹1,00,000 ఉన్నాయి, అదిగో బీరువా అని చెబుతావా? 10 లక్షల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం? 10 కాదు 10,000 విషయంలోనే ఎంత జాగ్రత్తగా ఉంటాం? దాన్ని 10 సార్లు తాళం వేసానా లేదా అని లాగి ఎంత జాగ్రత్తగా ఉంటావే? తుచ్చమైన, నీచమైన, క్షయమైన ధనానికి అంత గట్టి తాళం వేస్తుంటే, దేవుని రాకడలో నిలవని ఆ ఇంటికి అంత తాళం వేస్తుంటే, యుగ యుగాలు ఆయన సన్నిధిలో నేను నిలబడేటట్లుగా, భూమి మీద ఉండగా దేవుని కార్యములో చెయ్యనట్లుగా రేపే అభిషేకం గుట్టు చెబుతావు. నువ్వెంత బుద్ధిహీనుడివే, నువ్వెంత బుద్ధిహీనురాలివే. కాపాడుకోవటమే తెలియాలి కానీ అభిషేకం గుట్టు చెప్పకూడదు. చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక ఇంట్లో ఉన్న డబ్బు రహస్యం కొంతమంది వాళ్ళ పిల్లలకు కూడా తెలియలేరు, తన భర్తకి తెలియలేదు, తన భార్యకి తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇంత జాగ్రత్తగా నీ సంపదను కాపాడుకుంటున్నావే, విశ్వాసి విను, నీ అభిషేకం విషయంలో ఇంకెంత రోషంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. నేను కూడా ఈ వెంట్రుకలన్నీ తీసేస్తే ఏమైపోతాను? అందరు అన్యుల్లాగా నేను కూడా అన్యుల్లో ఒకనివ్వలే. నిన్ను అన్యుణ్ణి వేరు చేసేది అభిషేకం ఒక్కటే. డబ్బు కాదు, ఉద్యోగం కాదు, వ్యాపారం కాదు, అందం కాదు, వస్త్రం కాదు. నిన్ను అన్యుణ్ణి, మనల్ని అన్యులని వేరు చేసేది అభిషేకం. గట్టిగా చప్పట్లు కొట్టు, కత్తాలు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజల నుండి అన్యులను వేరు చేసేది, అన్యుల నుండి ప్రజలను మన దేవుని ప్రజలు వేరు చేసేది అభిషేకం, అభిషేకం, అభిషేకం. అభిషేకం గుర్తు చెప్పేశాడు. వచ్చేసారు, శత్రువులు రావటం అయిపోయింది, దాడి చేయటం అయిపోయింది, కళ్ళు పీకేయటం అయిపోయింది, దాగోను గుడిలో తీసుకెళ్ళటం అయిపోయింది. ఓ ఎద్దు గానుగు తిప్పినట్టుగా గానుగు తిప్పుతా ఉన్నాడు, కళ్ళు లేకుండా. ఎంత దయనీయమైన పరిస్థితి. సంసోను బాగా ఏడ్చాడు, ప్రభువా నా పిలుపు నేను మర్చిపోయాను, నా అభిషేకాన్ని చులకం చేశాను, నాకు తగిన శాస్త్రం జరిగింది, ఇది నీ తప్పేం కాదు, నీ ఓటమి అన్నిటికీ కారకుడు నేనే. సింహాన్ని మేకపిల్లను చీల్చేసినట్టుగా చీల్చివేయడానికి అభిషేకం ఇచ్చిన దేవుడు వీళ్ళకి ఎందుకు అప్పగిస్తావు? నాదే తప్పు. 1000 మందిని పచ్చి గాడిద దవడ ఎముక చేత హతమొందించిన నన్ను గుడ్డోడిగా ఎందుకు చేశావు? తప్పు నాది. 300 నక్కల్ని కట్టి పొలాల్లోకి పంపి ఇంత విధ్వంసాన్ని సృష్టించి భయభ్రాంతులకు గురి చేసిన నేను ఇక్కడ ఎందుకు బందీ అయ్యాను? ఇట్స్ మై ఫాల్ట్. పురద్వారములనే హెబ్రోన్లో పడవేసిన నేను ఈ దాగోన్లో ఎందుకు కట్టబడ్డాను? ఇది నా తప్పిదం. అయితే ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయా. స్తోత్రం చెప్పండి. ప్లీజ్ రిమెంబర్ మీ ఫర్ దిస్ లాస్ట్ టైం. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అది పెద్ద గుడి, బాల్కనీ ఉంది. ఆ బాల్కనీ మీద 3000 మంది చూస్తున్నారు. ఇక గుడిలో కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగాడు, అయ్యా నాకు కళ్ళు కనబట్టలేదు, ఈ గుడికి ఆధారమైన స్తంభాలుంటే అక్కడ నేను ఆనుకుంటానయ్యా, మీరు ఎంత శిక్ష అయినా వేసుకోండి అన్నాడు తెలివిగా. వీళ్ళకి అర్థం కాల. గుడికి ఆధారమైన 2 స్తంభాల మధ్య ఆనుకుంటాడేమో అని పెట్టారు కట్టి. అరే ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉందిరా అని ఊరోళ్ళందరూ పిలిచారు. సంసోన్ని చూసి అందరు నవ్వుతున్నారు. ఫిలిస్తీన్లను ఏడ్పించవలసిన వాడు వాళ్ళ దృష్టికి కమీడియన్ అయిపోయాడు. అభిషేకం కోల్పోతే ఎవడైనా కమీడియనే.
నువ్వెంత హీరో అయినా. అందరూ చూసి ఎకలో పక్కపక్కలో నవ్వుతున్నారు. హి లాస్ట్ హిస్ అనాయింటింగ్. ప్రార్థన చేశాడు, అయ్యా ఒక్క మారి నన్ను జ్ఞాపకం చేసుకో, తిరిగి నన్ను అభిషేకించు అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, మొర్ర పెట్టాడో, ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 మధ్య స్తంభములు, ఒకదాన్ని కుడి చేతను మరొక దానిని ఎడమ చేతను పట్టుకొని, నేనును ఫిలిస్తీనము చనిపోదుముగాక అని తన అంతటితో వంగినప్పుడు ఆ గుడి సర్దారులు మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడిను. మరణ కాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ. కొట్టు చప్పట్లో కట్టాలి గట్టిగా, స్తోత్రం చెప్పండి. సంసోను అభిషేకము కోల్పోయిన మాట వాస్తవమే, కానీ అభిషేకం కోల్పోయి చావలేదు, పొందుకొని చనిపోయాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు చావడం పెద్ద విషయం కాదు, అభిషేకం లేకుండా చావద్దు. ఆమేన్. అభిషేకం లేకుండా చావద్దు, అది నిన్ను ఓడిస్తుంది, అవమానపరుస్తుంది. ఇప్పుడు చెప్పండి, అంత గేలి చేశారే, ఎగతాళి చేశారే, బంధించారే, కళ్ళు తీసేశారే, గానుగు తిప్పించారే, బందీ చేశారే, దొరికాడ్రా మహాబలిగా మనకు దేవతని ప్రకటన చేశారే, పండుగ చేశారే, వారి సంతోషాన్ని దేవుడు గంట కూడా ఉంచలేదు. దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టండి. నీ శత్రువు నీ విషయమై సంతోషించనివ్వకుండా దేవుని యొద్దను పొందుకొనవలసింది అభిషేకం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక మాట జస్ట్ జ్ఞాపకం చేస్తుంది, దాన్ని వివరించను. ఫెయిల్ అయిపోయిన 4వ భక్తుడు పేతురు రాత్రంతా చేపలు పట్టాడు, ఒక చేప కూడా పడలేదు. యేసయ్య ఒక సలహా ఇచ్చాడు, కుడివైపున వలలు వేయమని. అప్పుడు పేతురు అంటున్న మాటను జ్ఞాపకం చేసుకోండి, రాత్రంతా శ్రమ పడ్డాను, ఒక్క చేప కూడా పడలేదు, నీ మాట చొప్పున వల వేస్తాను అని వల వేసినప్పుడు వలలు పిగిలి ఇతరులు కూడా సహాయం చేయవలసినంత చేపలు దేవుడిచ్చాడు. మొదట ఫెయిల్ అయ్యాడు. ఎందుకు? తన జ్ఞానాన్ని నమ్మి, తన అనుభవాన్ని నమ్మి, తన ఆలోచన నమ్మి, తన కష్టం మీద ఆధారపడి, తన హార్డ్ వర్క్ను నమ్ముకున్నాడు. చాలామంది హార్డ్ వర్క్, ప్రయాసపడాలి, తప్పదు. దేవుడు లేకుండా నీ హార్డ్ వర్క్ ఇట్స్ నాట్ ఎ గుడ్ వర్క్. హార్డ్ వర్క్ కాదు, గుడ్ వర్క్ కావాలి. దేవుడుంటే నువ్వు పడిన కొంచెం ప్రయాస కూడా గొప్ప విజయం ఉంటుంది. దేవుడు లేకపోతే నువ్వు విపరీతమైన ప్రయాస పడినా, సామెత ఉందో చూశారు, క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు. అంటే అదే మరి, దేవుడు లేకపోతే క్షణం తీరిక ఉండదు, దమ్మిడి ఆదాయం కూడా ఉండదు. ఇతడు క్షణం తీరిక లేకుండా వల లేశాడు, ఒక్క చేప కూడా లేదు. కానీ జస్ట్ ఒకే ఒక్క మాటను ఆధారం చేసుకుని వేశాడు, అంతే. నిమిషాలలోనే చేపలను రప్పించాడు. నా దేవుడు నీ ప్రయాస, ఆయన ఉంటే గనక నీ ప్రయాస కొరకు, నువ్వు దేని కొరకు పోరాడుతున్నావు అవే నీ వద్దకు వచ్చేటట్టు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. తెలివిని, జ్ఞానాన్ని, నీ స్వంత పద్ధతుల్ని, లేకపోతే నీ అనుభవాన్ని, లేకపోతే నువ్వు నీ పితరులు ఏదో నేర్పించి వెనక నుంచి నేర్చుకున్న దానిని, నీ కష్టాన్ని కాదు నువ్వు నమ్ముకోవాల్సింది. ఆయన ఏం చెబుతున్నాడో నువ్వు గనక ప్రయత్నిస్తే ఖచ్చితంగా జయాన్ని పొందుతావు. అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక.